ఫిబ్రవరి 8 దేవుని వాగ్దానం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉంటాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ ప్రీ-లెంటెన్ దినములలో ఈ 3 వారాల 21 రోజులు మనమందరము కూడా దేవునితో కలిసి ప్రయాణించుటకు మన హృదయాలను సిద్ధపరుచుకునే దినములుగా ఉన్నాయి. ఈ సిద్ధపాటు దినములలో ప్రతి దినము దేవుని వాగ్దానము మనలను బలపరుస్తుంది. ప్రియ విశ్వాసి, ఆ వాగ్దానము ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయనతో కూడా సహింపుగలిగిన వారుగా మనం ఉండాలి. సహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఎవరైతే సహింపు కలిగి ఉంటారో, సహించగలుగుతారో వారు మాత్రమే ఏలుబడి చేయగలుగుతారు. దేవుని నామమున మనకు అనేక పర్యాయములు, అనేక రకాలైన నిందలు, అవమానాలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని సహింపుతో మనం సహిస్తూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే చివరికి నువ్వు ఏలుబడి చేసే అధికారాన్ని సంపాదించుకోగలుగుతావు. యేసు ప్రభుల వారిని మనం గమనించినట్లయితే ఆయన జీవన విధానం ఎంతో శ్రేష్టమైనదిగాను గొప్పదిగాను ఉంటుంది. ఆయన జీవించిన జీవన విధానాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఆ జీవనంలో ప్రభువు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎంతో కష్టాన్ని ఆయన అనుభవించారు. అలాంటి కష్టము అనుభవించినటువంటి దేవాతి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనలను ఉన్నత స్థానం వైపుకు నడిపించడానికి, ఉన్నతంగా ఉండడానికి, ఆయన ఏలుబడి చేసే ధన్యతలోనికి వెళ్ళటానికి ఎన్నో శ్రమలను సహించి ఓర్చుకున్నాడు అనే ఉదాహరణ ఆయన జీవన విధానము మన ముందుంది. దాని ప్రకారంగా నీకున్న జీవితంలో ప్రతి క్షణము ఎదురయ్యే సవాలును నువ్వు ఎదుర్కొని సహింపు కలిగి ఉండితే దేవుడు నీకు ఏలే అధికారాన్ని ఇస్తాడు. నీకు ప్రస్తుత కాలమందు కనపడే శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది ఏదైనా ఉండని వాటన్నిటిని నువ్వు సహించుకుని ఓర్పుతో క్రీస్తు పాదాల దగ్గర నీవు ఎదురు చూడాలి. అప్పుడు ఆయన తగిన కాలమందు ఆ సహింపుకు తగిన అధికారాన్ని ఇస్తాడు. ఇఫ్ వి సఫర్ వి షల్ ఆల్సో రైన్ విత్ హిమ్ అనే మాట ఎంత అద్భుతమైన మాట. పౌలు తన ఆత్మీయ కుమారుడికి ఇచ్చినటువంటి వాగ్దానం నేడు మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు సఫరింగ్స్ని ఆహ్వానించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ప్రతి సఫరింగ్లో దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ వలే సఫర్ అయ్యాడు, మనందరి వల్లే శ్రమపడ్డాడు. ఇప్పుడు కిరీటము, వాడబారని కిరీటము ఆయన పొంది మన కొరకు దాచి ఉంచాడు. శ్రమ నీకు ఓర్పుతో పాటు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది. అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, శ్రమలను ఓర్చుకుని గొప్ప కిరీటాన్ని పొంది ఆ కిరీటం మాకును అనుగ్రహించటానికి ఈ లోకానికి రానయ్యున్న దేవా, నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. బిడలను దీవించండి. ఈ ప్రీ-లెంటెన్లో సిద్ధపాటు దినములలో బిడలకు నీ కాపుదలను అనుగ్రహించండి. నీవే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి. బిడ్డలందరినీ నీ యొక్క కాపుదలలో ఉన్నత స్థాయిలోనికి నడిపించమని, ఈరోజు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా ప్రార్థించుచున్నాను. ఎవరైతే తమ ప్రియులు కోల్పోయి ఉన్నారో అట్టి బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన రక్షణతో నింపండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.